మనలో మళ్ళా జీవింపు చేస్తాడు, రిపీట్ చేస్తాడు. అందుకనే పాపాన్ని ఎత్తి చూపిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. అందుకనే మంచి మనస్సాక్షి కలిగి ఉండాల. అందుకనే చూడు, దేవుడే ఈయన యందు ఆనందిస్తున్నాను, ఈయన నా ప్రియా కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అన్నాడు. దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు. ఈరోజు నీ సాక్ష్యం ఎలాగుంది దేవుడి దగ్గర? ఒకసారి నీ మనసాక్షి ఉంటుంది. దేవుడికి మనకి ఆ సాక్ష్యము లేదనుకో, పరిశుద్ధాత్మ దేవుడు నీలోని నివసించలేడు. దేవుని ఆత్మ పనిచేయదు. దేవుని ఆత్మ పనిచేయాలంటే మనలో ఉన్న మురికి అంతా కడగాల, మన హృదయం అంతా, మన చెత్త అంతా క్లీనింగ్ చేయాలా. మీరు గమనించాలా? కడగాలంటే మనమే కడుక్కోలేము. మనము కడుక్కోగలమా? మనం కడుక్కోగలమా? కడగలేము. నేను చిన్న చెడు చెప్తాను, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. వాషింగ్ మిషన్ చూసారా ఎప్పుడైనా? వాషింగ్ మిషన్ దాంట్లోని ఒక 2 నెలలు 3 నెలలు 6 నెలలకు ఒకసారి ఒక లిక్విడ్ వేయాలి. దాంట్లో ఒక కాయిన్స్ లోపల వేసేస్తే, ఈ లోపల ఉన్న చెత్త అంతా దాంట్లో వేసేస్తే ఒక అరగంట ఉంచితే మొత్తం చెత్త అంతా బయట కొట్టేస్తుంది. కరెక్ట్ కదా? లోపల ఉన్న మురికి అంతా బయట కొట్టేస్తుంది. దేనివల్ల? ఇది చిన్న బిల్లలాగా ఉంటుంది. ఆ బిల్ల దాంట్లో వేసామనుకో మొత్తము క్లీనింగ్ చేసి బయటికి తన్నేస్తుంది ముందుకి. హల్లెలూయా. అలాగే ఒక మనిషి మనలో ఉన్న మలినాలు, మనలో ఉన్న పాపము, మనలో ఉన్న చెత్త, మనలో ఉన్న కక్ష, మనలో ఉన్న ఉద్రేకం, మనలో ఉన్న ఈర్ష్య, ఇవన్నీ మొత్తము పరిశుద్ధాత్మ దేవుడు కొట్టేస్తాడు. ఆమేన్. ఎప్పుడైతే ఆ టాబ్లెట్, అది ఎప్పుడైతే ఆ గోళీ దాంట్లో వాషింగ్ మిషన్ వేస్తామో చెత్త బయట ఎలా కొట్టేస్తుందో, దేవుని ఆత్మ కలిగిన వారు, దేవుని ఆత్మతో ఉన్నవారు, దేవుని పరిశుద్ధాత్మ శక్తితో ఉన్నప్పుడు నీలో ఉన్న చెత్త అంతా బయట కొట్టేస్తుంది. నువ్వు